సో డేటా స్ట్రక్చర్స్ లో టైప్స్ చూస్తాము, చూసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాము, మెమొరీ ఎలా యూజ్ చేయాలి, దాని తర్వాత ఎన్ని టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, డేటా స్ట్రక్చర్ ప్రాబ్లమ్, ఇవి చూస్తాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాషిణి ఎట్ ద టెక్ గైడ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం చెప్పబోయే కాన్సెప్ట్ డేటా స్ట్రక్చర్స్. అమ్మో, డేటా స్ట్రక్చర్స్ అనుకుంటున్నారా? ఎందుకు అంటే డేటా స్ట్రక్చర్స్ అనేసరికి అందరికీ ఒక భయం అనేది ఉంది స్టూడెంట్స్ మనసులో, ఈవెన్ ఫర్ అస్ ఆల్సో. ఎందుకు అంటే డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ని మెమోరీలోకి వెళ్ళి మెమోరీలో ఏం జరుగుతుంది అని అనలైజ్ చేసి మన ప్రోగ్రామ్ రాయాల్సి వస్తుంది. అందుకే డిఫికల్ట్ అని అదొక అపోహ అన్నమాట, అంతే. జనరల్ గా మనం మాట్లాడితే ఇప్పుడు ఒక మనిషి మైండ్ లో ఏమవుతుంది ఎలా రీడ్ చేయగలుగుతాం చెప్పండి? ఇట్స్ ఇంపాసిబుల్ కదా. మాక్సిమం ఏం జరుగుతుందో చెప్పలేం కదా మనము. అలా చెప్తూ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, కరెక్ట్? సిమిలర్ గా ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. మన మెమొరీలో సిపియూలో జరిగే కాన్సెప్ట్ ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తా ఉంది, కంపైలర్ ఎలా అనలైజ్ చేస్తుంది, ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని ప్రోగ్రామాటిక్ అంతా కూడా చేంజ్ అవుతుంది. అందుకే డేటా స్ట్రక్చర్స్ అనేది డిఫికల్ట్ అని మన మైండ్లలో ఉండిపోయింది. కానీ అంత డిఫికల్ట్ ఏం కాదు, బికాస్ డేటా స్ట్రక్చర్స్ క్రియేట్ చేసింది కూడా మనలాంటి మనిషి. ఓకే, సో ఈ డేటా స్ట్రక్చర్స్ అర్థం కావాలి అని అంటే పాయింటర్స్ కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వాలి, సింపుల్. అరేస్ బాగా అర్థం కావాలి, స్ట్రక్చర్స్ బాగా అర్థం కావాలి. ఈ మూడు కాన్సెప్ట్స్ మీకు ఈజీగా వచ్చేస్తే డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, మనం క్లాసెస్ ఇక్కడ చెప్పేటప్పుడు అల్గోరిథం తీసుకుంటాం, అంటే మెథడ్ తీసుకుంటాం. ఈ మెథడ్ ని ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, అంతే. నౌ డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, టైమ్ అండ్ కాంప్లెక్సిటీ కూడా డిఫైన్ చేసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ అర్థమైపోతే డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామింగ్ అంత డిఫికల్ట్ అయితే ఏం కాదు. కానీ ఈ డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామింగ్ డే టు డే లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ప్రాక్టికల్ లైఫ్ లో. అందుకే తప్పదు, మనం కరెక్ట్ గా నేర్చుకోవాలి. అండ్ మీకు ఈజీగా అర్థం అయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రోగ్రామింగ్ అంతా క్లియర్ గా రాయడానికి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. So let us start the first class of data structures and algorithms. Okay, data structures definition try నేర్చుకుందాం. Data structures అంటే we have to know how the data is stored in different structures of the memory. ఓకే, డేటాని స్టోర్ చేసే కెపాసిటీ మెమొరీలోకి ఎలా ఉంది, ఎలా సేవ్ అయింది ఇన్ ద సెన్స్ పార్ట్స్ గా సేవ్ అయిందా, బిట్స్ లో సేవ్ అయిందా, బైట్స్ లో సేవ్ అయిందా, ఇది అనలైజ్ చేయాలి. నెక్స్ట్, ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ యూజ్ చేస్తూ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. మోస్ట్ ప్రాబబుల్లీ సర్చింగ్ ప్రాబ్లమ్స్, మ్యానిపులేటింగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఒకటి మనం వెతకాలన్నమాట మెమొరీలో ఎక్కడ ఉంది. సో సర్చింగ్ ప్రాసెస్ రావాలి. సర్చింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇన్ ఆర్డర్ లో ఉంటుంది, అందుకని సార్టింగ్ ప్రాసెస్ రావాలి. సో డేటా స్ట్రక్చర్స్ ఫస్ట్ మీకు రావాలంటే సర్చింగ్, సార్టింగ్ కూడా ఇంపార్టెంట్. What is sorting? Sorting means arranging the values either ascending order or descending order. That is sorting. ఒక్కసారి అన్ని ఆర్డర్ లో వస్తే మనం వాల్యూ సెర్చ్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. వాటికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, అవి కూడా మనం నేర్చుకుంటాం. ఓకేనా? సో డేటా స్ట్రక్చర్స్ మెమొరీలో మనం డేటాని అనలైజ్ చేసేటప్పుడు ఒకటి సర్చింగ్ ప్రాసెస్, అదర్వైజ్ సార్టింగ్ ప్రాసెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డన్. ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తారు. దట్స్ వై దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద డే టు డే లైఫ్. ఓకే, నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ లో ఫస్ట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి, అవి చూద్దాం. అందులో ఫస్ట్ టైప్ ఇస్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. నెక్స్ట్ వన్ ఇస్ ద నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అంటే జనరల్ డేటా టైప్స్ అన్నమాట. ఇంట్, ఫ్లోట్, క్యార్, ఇవి జనరల్ గా తీసుకుండేది. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే లీనియర్స్, లేకపోతే లింక్డ్ లిస్ట్, ఇది. ఓకే, నౌ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో మనకు మాక్సిమం వచ్చేది ఏమొస్తుంది, జనరల్ గా ఇంట్, క్యార్, ఫ్లోట్, డబల్, పాయింటర్స్. ఓకే, ఇలాంటి వాటిని ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. ఎందుకు ఇవి ప్రిమిటివ్ అని అవుతాయంటే దిస్ క్యాన్ హ్యాండిల్ ఓన్లీ వన్ వాల్యూ. ఒక్కసారి ఇవి ఒక వాల్యూనే తీసుకోగలుగుతాయి. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ఓకే,
నెక్స్ట్ వన్ ఈస్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అంటే దిస్ క్యాన్ ఏబుల్ టు టేక్ మోర్ దాన్ వన్ వాల్యూ, అందుకని నాన్ ప్రిమిటివ్ అంటాం. ఇప్పుడు మోర్ దాన్ వన్ వాల్యూ ఎక్కడెక్కడ వస్తుంది? అరేస్ లో, స్ట్రక్చర్స్ లో, యూనియన్స్ లో. ఓకే, అందుకనేసి ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ మనం అరేస్ యూజ్ చేస్తాము, స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాం. యూనియన్స్ యూజ్ చేయము, ఎందుకంటే ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను కదా అక్కడ మెమరీ షార్టేజ్ ఉంటుంది కాబట్టి యూనియన్స్ యూజ్ చేయము. ఓకేనా? Now ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అగైన్ టూ టైప్స్ గా డిఫైన్ చేయొచ్చు. వన్ ఈజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్, నెక్స్ట్ వన్ ఈస్ ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ అరేస్ అండ్ లింక్డ్ లిస్ట్, ది స్టాక్స్ అండ్ క్యూస్, దీన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ట్రీస్ అండ్ గ్రాఫ్స్. నౌ ఎందుకు లీనియర్ అంటాం, ఎందుకు నాన్ లీనియర్ అంటాం? అరే కాన్సెప్ట్ తీసుకుంటే ఫస్ట్ వాల్యూ మనకు తెలిసిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా నెక్స్ట్ వాల్యూ ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది, బికాస్ ఇట్స్ సీక్వెన్షియల్ ఆర్డర్. ఓకే, లింక్డ్ లిస్ట్ కూడా అలాగే ఉంటుంది. కానీ ట్రీస్ అనుకోండి, ట్రీ ఇష్టానుసారం పెరుగుతుంది, స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో మనకు తెలియదు. జనరల్ ట్రీ కూడా అలాగే ఉంటుంది. సేమ్ ట్రీ లీవ్స్ విచ్ ఇస్ ద ఫస్ట్ లీఫ్ ఆఫ్ ద ట్రీ అంటే ఎలా చెప్తాం మనము? అందుకని వాటిని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. గ్రాఫ్ కూడా అంతే, గ్రాఫ్ వేసేటప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ అయింది గ్రాఫ్ ఎలా చెప్పగలుగుతాము? చెప్పలేం కదా. అందుకని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు వీటిని. ఓకేనా? సో సింప్లీ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే మీనింగ్ ఏంటి? సీక్వెన్షియల్ ఆర్డర్ లో వెళ్తూ ఉంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్. నాన్ సీక్వెన్షియల్ ఆర్డర్ లో వెళ్తున్నాయి అంటే దానికి ఒక ఆర్డర్ లేదు, ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ మనం గెస్ చేయలేం. అలాంటి వాటిని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ చూసాం కదా. ఇప్పుడు టైప్స్ చూసిన తర్వాత వీటిని మెమొరీలో ఎలా అల్లకేట్ చేయొచ్చు ఇది చూస్తున్నాం. ఓకే, మెమొరీలో అల్లకేట్ చేయడానికి టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద స్టాటిక్ మెమొరీ అల్లకేషన్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద డైనమిక్ మెమొరీ అల్లకేషన్ అంటాం. ఓకే, స్టాటిక్ మెమొరీ అల్లకేషన్ అంటే ఏంటి? మాక్సిమం సైజ్ ఎంత తీసుకోవచ్చో ముందుగానే ఫిక్స్ చేయడం, దాన్ని స్టాటిక్ మెమొరీ అల్లకేషన్ అంటారు. డైనమిక్ మెమొరీ అల్లకేషన్ అంటే యూసేజ్ బట్టి ఫిక్స్ చేయడం, దీన్ని డైనమిక్ మెమొరీ అల్లకేషన్ అంటారు. ఓకే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్టాటిక్ మెమొరీ అల్లకేషన్ అంటే మన ఫోన్ రీఛార్జ్ చేస్తూ ఉంటాం, ముందుగానే పే చేస్తారు, నాకు ఇన్ని మంత్స్ కావాలి, ఇంత మెమొరీ కావాలి, ఇంత డేటా స్టోరేజ్ నాకు కావాలి, ముందుగానే మనం అమౌంట్ పే చేసేస్తున్నాం, అది స్టాటిక్. సపోజ్ ఆ అమౌంట్ అయిపోతే మొబైల్ వర్క్ చేయడం స్టాప్ అయిపోతుంది. ఓకే, డైనమిక్ మెమొరీ అలొకేషన్ అంటే ఏంటి? ఈ రోజు నాకు ఎంత వన్ డేకి ఎంత డేటా స్టోరేజ్ కావాలో అంత డేటాకి పే చేసుకొని ఆ వన్ డే కంప్లీట్ చేసుకోవడం, మళ్ళీ నీకు ఎప్పుడు యూజ్ కావాలో అప్పుడు మళ్ళీ నువ్వు దాన్ని పే చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవడం, అంటే యూసేజ్ బట్టి చేసుకుంటూ రావడం, ఇది డైనమిక్ మెమొరీ అలొకేషన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కానీ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ కానీ తీసుకునేటప్పుడు ఐదర్ స్టాటిక్ చేయొచ్చా అంటే సైజ్ ని ముందుగానే అల్లకేట్ చేయొచ్చు, దట్ ఈస్ స్టాటిక్. లేదు నాకు సైజ్ గెస్ చేయలేను, డేటా ఎలా తీసుకెళ్తాను గెస్ చేయలేను అన్నప్పుడు డైనమిక్ మెమొరీ అలొకేషన్ తీసుకుంటారు. సో ఒక్కసారి ఇంతవరకు డిస్కస్ చేసింది ఒక ఓవర్ వ్యూ చూద్దాం, సో దట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం చెప్తా ఉండేది డేటా స్ట్రక్చర్స్. ఓకే, సో డేటా స్ట్రక్చర్స్ తీసుకున్నప్పుడు డేటా స్ట్రక్చర్స్ మనకి టూ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ మనం తీసుకునేది ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ డేటా స్ట్రక్చర్స్ తీసుకునేటప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్ తీసుకోవాలి, ఎందుకంటే మెమొరీ స్టోరేజ్ కోసం యూజ్ చేయాలి కాబట్టి ప్రిమిటివ్ డేటా టైప్స్. నెక్స్ట్ లేదు అని అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ తీసుకోవాలి కదా, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నెక్స్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ వన్ ఇంట్ ఈస్ ద వన్ డేటా టైప్, క్యార్ ఈస్ అనదర్ డేటా టైప్, ఫ్లోట్ అన్న తీసుకోవచ్చు, డబల్ తీసుకోవచ్చు, అంటే నార్మల్ డేటా టైప్స్ తీసుకోవచ్చు. ఇది నార్మల్ డేటా టైప్స్ తీసుకోవడానికి రీజన్ ఏమి? మనం చేసేటప్పుడు సింపుల్ గా ఒక వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి వీటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ తీసుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ తీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఆఫ్ 10 అంటే ఎక్స్ అనే వాల్యూలోకి మల్టిపుల్ వాల్యూస్ తీసుకోవచ్చు కాబట్టి ఎక్స్ ఆఫ్ 0తో స్టార్ట్ అవుతుంది వాల్యూ అండ్ ఎక్స్ ఆఫ్ తో ఎండ్ అవుతుంది వాల్యూ. ఓకే, సో ఇలా సీక్వెన్షియల్ ఆర్డర్ తీసుకోవచ్చు కాబట్టి వీటిని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. అండ్ ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కోసం మనం యూజ్ చేసేవి అరేస్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి, లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి, ఇంకా క్లియర్ గా తెలుసుకుంటాం.
స్టాక్స్ ఎందుకు వాడుతున్నాం, ఇది క్లియర్ గా తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా ఆర్డర్ లోనే వస్తాయి, అందుకని నాన్ ప్రిమిటివ్ అన్నారు. ఓకేనా. ఇప్పుడు ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో మళ్ళీ మనం 2 టైప్స్ డిఫైన్ చేయొచ్చు. వీటిని 2 టైప్స్ లో ఒకటి లీనియర్ డేటా స్ట్రక్చర్స్, లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. దీన్ని మళ్ళీ 2 టైప్స్ చేస్తున్నాం. లీనియర్ అంటే అఫ్ కోర్స్ మళ్ళీ ఇలా ఆర్డర్ లో వచ్చేదాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటాం. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక ట్రీ లాగా ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఈ ట్రీకి మనము డేటాను అనలైజ్ చేస్తాం, లేదా ఒక గ్రాఫ్ లాగా ఇలా ఏదో ఒక గ్రాఫ్ ఫామ్ అవుతుంది. ఈ గ్రాఫ్ కి డేటా అనలైజేషన్ చేసుకోవాలి ఇలా. సో ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు డయాగ్రామ్ వేసేటప్పుడు చూస్తాం కాబట్టి తెలుస్తూ ఉంది. డయాగ్రామ్ అంతా కంప్లీట్ అయినాక మనం డేటా స్ట్రక్చర్స్ చేయాలి అంటే రాదు కదా, అందుకు ఇది నాన్ లీనియర్ అంటారు. సో నాన్ లీనియర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రీస్ కానీ గ్రాఫ్స్ కానీ యూజ్ చేస్తారు. ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఈ డేటా స్ట్రక్చర్స్ ని ఎలా సేవ్ చేసుకోవాలి, అది అగైన్ 2 టైప్స్. సో సేవింగ్ కాన్సెప్ట్ కి వచ్చినప్పుడు ఫస్ట్ వన్ స్టాటిక్ అండ్ సెకండ్ వన్ డైనమిక్. ఓకేనా. స్టాటిక్ కోసం యూజ్ చేయడము అని అంటే ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 ఇలా ఫిక్స్ చేయడం స్టాటిక్ అవుతుంది. లేదు వాల్యూ బేస్ చేసుకొని ఒకటి న్యూ అని అంటే మెమరీ అలొకేషన్ చేస్తారు, ఎంఎలాక్ సిఎలాక్ అని డైనమిక్ మెమరీ అలొకేషన్ చేస్తారు. ఆ డైనమిక్ మెమరీ అలొకేషన్ చేసేటప్పుడు డైనమిక్ అంటారు. అండ్ మాక్సిమం మనం డైనమిక్ మెమరీ అలొకేషన్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు వరకు అర్థమైందా క్లాస్, ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్. సో ఇప్పుడు ఓవర్ వ్యూ ఎంత అర్థమైంది కదా, వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్ అని. ఇప్పుడు ఈ డేటా స్ట్రక్చర్స్ లో మనం ఏం చేస్తాం మేజర్ గా అది చూద్దాం. ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ లో డేటాని సెర్చ్ చేసుకోవాలి. స్ట్రక్చర్ లో డేటా ఎలిమెంట్ ఎక్కడ ఉంది అని సెర్చ్ చేస్తారు. సో ఫస్ట్ ఆపరేషన్ ఈ సర్చింగ్ ఆపరేషన్. ఇవన్నిటిని ఆపరేషన్స్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్ అంటారు. డేటా స్ట్రక్చర్ ఆపరేషన్స్ 5 టైప్స్ లో జరుగుతుంది. ఫస్ట్ వన్ సర్చింగ్, సెకండ్ వన్ సార్టింగ్. సార్టింగ్ మీన్స్ అరేంజింగ్ ద వాల్యూ ఐదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే. సో అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ చేసేదాన్ని సార్టింగ్ టెక్నిక్ అంటారు. సెకండ్ ఆపరేషన్. థర్డ్ ఆపరేషన్ ఇన్సర్టింగ్ ఎ న్యూ ఎలిమెంట్ ఫర్ ద డేటా స్ట్రక్చర్. ఓకేనా. అఫ్ కోర్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు అయినాక అదర్వైజ్ ఒకసారి ప్రోగ్రామ్ కన్క్లూడ్ చేసిన తర్వాత మరి మనం ఏమైనా అప్డేట్ చేయాల్సి వస్తుంది అనిపించినప్పుడు అప్డేషన్ కాన్సెప్ట్ అంటారు. ఈ అప్డేషన్ ని మ్యానిపులేషన్ అని కూడా అనొచ్చు. ఓకేనా. ఆఫ్టర్ దట్ డిలీషన్ అంటే రిమూవింగ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ద డేటా స్ట్రక్చర్స్. సో దీస్ ఆర్ ద 5 మేజర్ ఆపరేషన్స్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అల్గారిథం చూద్దాం. ఇంతవరకు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, మెమరీలో ఎలా అలొకేట్ చేసుకుంటాము, ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, ఇవి మనం చేసే ప్రాసెస్. ఇప్పుడు ఇది చేసిన తర్వాత డేటా స్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా అల్గారిథం బేసిక్ లో రాస్తాం కదా. నో వాట్ ఈజ్ అల్గారిథం, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ చూద్దాం. ఓకేనా. అల్గారిథం అంటే సెట్ ఆఫ్ రూల్స్. ఓకే. ఈ రూల్స్ ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తాం. ఇది మనకు ఒక అల్గారిథం అంటాం. ఓకేనా. చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనండి. సపోజ్ ఒక టీ చేయాలి అనుకోండి. ఏం చేయాలి, ఫస్ట్ ప్రాసెస్ చెప్తారు. ఒక వెజల్ పెట్టండి, స్టవ్ వెలిగించండి, ఓకే, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, అందులో టీ పౌడర్ వేయడం, నెక్స్ట్ షుగర్ వేయండి, ఒక సెట్ ఆఫ్ రూల్స్ చేస్తూ దాన్ని మరి కప్లో సర్వ్ చేసేంత వరకు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దీన్ని మనం సెట్ టు ప్రిపేర్ 1 టీ అనొచ్చు కదా. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇస్తే ఈ ప్రోగ్రామ్ ని సాల్వ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలి అని చెప్పే కాన్సెప్ట్ ని అల్గారిథం అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఈ అల్గారిథమ్ స్పెషల్ గా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ కోసం యూజ్ చేయాలి టు మేక్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్. ఓకే. అల్గారిథమ్ బేసిక్ గా కంపల్సరీ ఫైన్ అంటే ఫుల్ స్టాప్ ఉంటుంది, దానికి ఎక్స్టెన్షన్ ఉండదు. అదే చెప్పాను కదా ఇందాక, కప్పులో సర్వ్ చేసేసాను అక్కడికి లాస్ట్. అలాగే మనం తీసుకుంటున్న అల్గారిథం కూడా లాస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ వరకు ఉంటుంది. ఓకే. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అల్గారిథం. నెక్స్ట్ ఈ అల్గారిథం నీడీస్ ఏంటి అంటే, అల్గారిథం చేసేటప్పుడు 2 రీజన్స్ కన్సిడర్ చేసుకుంటారు. ఫస్ట్ వన్ ఇస్ ద స్కేలబిలిటీ, సెకండ్ వన్ ఇస్ ద పర్ఫార్మెన్స్. స్కేలబిలిటీ అప్పుడు ఏం చేస్తామంటే ఈ రియల్ టైం బిగ్ వరల్డ్ లో స్మాల్ స్టెప్స్ అన్ని యూజ్ చేసుకుంటూ అనలైజ్ చేస్తాం ప్రాబ్లమ్ ని. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కేలబిలిటీ. ఓకే. పర్ఫార్మెన్స్ అంటే ప్రోగ్రామ్ రాసేసాం, టీ చేసాము, చేసిన తర్వాత
తాగి వాళ్ళు అప్రిషియేషన్ ఇవ్వాలి కదా, ఎస్ ఇట్ ఈస్ గుడ్ అని. అప్పుడే కదా మనం సక్సెస్ అయినట్టు, పర్ఫెక్ట్ టీ ప్రిపేర్ చేసినట్టు కదా. ఇక్కడ కూడా అంతే, ప్రోగ్రామ్ చేసిన తర్వాత సిపియు అనలైజ్ చేయాలి, అంటే సిపియు యూటిలైజేషన్స్ అంటారు. ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రాబ్లం ఎంత ఈజీగా వచ్చింది, టిపికల్ గా ఉండకూడదు ప్రోగ్రామ్. సో అందుకని పర్ఫార్మెన్స్ ని బ్రోక్ చేస్తారు, అంటే స్టెప్ బై స్టెప్ చేస్తారు, బ్రేక్ చేస్తారు. ఇలా చేసి స్మాల్ స్టెప్స్ ని అనలైజ్ చేస్తూ చేసేదాన్ని పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అల్గోరిథం అంటాం. ఓకేనా. నౌ అల్గోరిథం ఒక ఇంపార్టెన్స్ అంటే ఏంటి చూద్దాం. అల్గోరిథం ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ లో మనకి బ్రేక్ చేయడానికి అండ్ ఆ ప్రాబ్లమ్ ని యూజ్ చేస్తూ థియరిటికల్ ఆస్పెక్ట్స్ ఎంతవరకు క్రియేట్ చేయొచ్చు అనే దాని థియరిటికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద అల్గోరిథం అంటారు. అంటే ప్రాక్టికల్ గా ప్రోగ్రామ్ రాస్తాం, థియరిటికల్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం యూజింగ్ ద అల్గోరిథం. ఓకే. నో ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ అంటే ఆ అల్గోరిథం ని ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూటిలైజ్ చేసుకుంటూ ప్రోగ్రామ్ రాసేదాన్ని ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద అల్గోరిథం అంటారు. ఈ రెండు ఇంపార్టెంట్. థియరిటికల్ గా చూపించినప్పుడు పెద్ద స్టెప్స్ ఉండకూడదు అనమాట, చిన్నగా కట్ చేసేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా ఆ బ్రోకెన్ లైన్స్ కానీ, లేదా మనం యూజ్ చేసే ఫంక్షన్స్ కానీ, జావా అయితే యూజ్ చేసే ప్యాకేజెస్ కానీ, పైథాన్ అయితే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ కానీ, సో అవి యూజ్ చేసేవి ఎక్కువగా యూజ్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం చిన్న పార్ట్ని కూడా మనం డివైడ్ చేయకూడదు. దాన్ని ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద అల్గోరిథం అంటారు. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇస్ ద డైనమిక్ ప్రోగ్రామింగ్. డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే వాల్యూస్ ఇందాక చెప్పాం కదా, వాట్ ఈస్ స్టాటిక్ అండ్ డైనమిక్. మనకి కావాల్సిన ప్రాబ్లం వచ్చిన వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం, వెయిట్ చేయడం, మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, మళ్ళీ వెయిట్ చేయడం. ఓకే. అంటే ఎప్పుడైతే ఆన్ స్పాట్ అకార్డింగ్ టు దట్ ప్రోగ్రామ్, అకార్డింగ్ టు దట్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు సాల్వ్, అలాంటి వాటిని డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటారు. ఇప్పుడు ఆన్ స్పాట్ చేస్తున్నాం కాబట్టి ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ ని 5 డిఫరెంట్ స్టెప్స్ లో యూజ్ చేస్తున్నాం టు గెట్ ఆప్టిమల్ సొల్యూషన్. నేను ఎవ్రీ టైమ్ ఆప్టిమల్ అంటున్నాను. దాని మీనింగ్ ఏంటి అంటే టైమ్ అండ్ కాంప్లికేట్ చెప్పేటప్పుడు అది మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఏదన్నా ఒక అల్గోరిథం కి ఆప్టిమల్ ఆన్సర్ వచ్చింది అంటే ఆ అల్గోరిథం సక్సెస్ అని అర్థం. ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం ఏం చేస్తాం, ఇక్కడ 5 స్టెప్స్ లో చేస్తాం. ఫస్ట్ వన్, మొత్తం ప్రోగ్రామింగ్ ని డిఫరెంట్ పార్ట్స్ గా బ్రేక్ డౌన్ చేస్తూ ఆ ప్రాబ్లమ్ ని మళ్ళీ సబ్ ప్రాబ్లమ్ గా తీసుకుంటూ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే, సపోజ్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత కూడా మనకి ఆప్టిమల్ సొల్యూషన్ రాలేదు అనుకోండి, అప్పుడు సబ్ ప్రాబ్లమ్స్ ని ఒక మెయిన్ ప్రాబ్లం లాగా తీసుకొని ఆ ప్రాబ్లమ్ ని మెమొరీలో స్టోర్ చేసుకోవాలి. సో స్టోర్స్ ద రిజల్ట్ ఇన్ ద ప్రోగ్రామ్. ఆ స్టోర్ చేసే దాన్ని మెమొరైజేషన్ అంటాం. ఈ మెమొరైజేషన్ చేసిన ప్రాబ్లమ్ ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటూ, మళ్ళీ దాన్ని సబ్ ప్రోగ్రామ్ గా డివైడ్ చేస్తూ, మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ రావడం. ఇలా సాల్వ్ చేస్తూ ఫైనల్ గా ప్రోగ్రామ్ అయితే ఆన్సర్ అండ్ రిజల్ట్ తీసుకొని రావడం, దాన్ని డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటారు. ఓకే. ఒకసారి చెప్తాను ఎందుకంటే ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తాము, ఒక ప్రాబ్లం తీసుకొని ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా. ట్రై చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ లో, అంటే డిఫరెంట్ సెట్టింగ్స్ లో ఏబిసి అలా సబ్ పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఏ సాల్వ్ అయిపోయింది, వదిలేద్దాం. బి సాల్వ్ అయిపోయింది, వదిలేద్దాం. సి సాల్వ్ కాలేదు, మళ్ళీ సి ప్రోగ్రామ్ ని తీసుకోవడం. సిని మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్ గా C1, C2, C3 సబ్ ప్రోగ్రామ్స్ అలా డివైడ్ చేస్తూ, అంటే కట్ చేస్తూ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది అని అర్థం. ఓకే. మీరు చదువుకునేటప్పుడు సిలబస్ అంతా ముందు పెట్టేసుకొని చదివేస్తే మనకి రాదు కదా, టిపికల్ గా కనిపిస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తారు, మీరు చాప్టర్ వైజ్ గా డివైడ్ చేసుకుంటూ ఈ చాప్టర్ కంప్లీట్ చేస్తూ వస్తున్నాం కదా. ఇది ఈ ప్రాసెస్ నే డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటారు. అర్థమైందా? నౌ నెక్స్ట్ వన్ ఇస్ ద బ్రాంచ్ అండ్ బౌండ్ అల్గోరిథం అంటారు. బ్రాంచ్ అండ్ బౌండ్ అల్గోరిథం స్పెషల్ గా ఇంటీజర్స్ అంటే న్యూమరికల్ వాల్యూస్ కోసం యూజ్ చేస్తుంటారు. కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ లో కూడా డివైడ్ చేసిన మనకి ఫీజిబుల్ సొల్యూషన్స్ వస్తుంది. బికాస్ ఎంటైర్ థింగ్ ని చాలా చిన్న పార్ట్స్, ఇందాక చాప్టర్ వైజ్ డివైడ్ చేశాం కదా, ఇప్పుడు చాప్టర్ లో మళ్ళీ టాపిక్ వైజ్ కూడా డివైడ్ చేసుకుంటూ సాల్వ్ చేసేదాన్ని బ్రాంచ్ అండ్ బౌండ్ అల్గోరిథం అంటారు. ఇది టిపికల్ గా అనిపిస్తుంది కానీ ఈజీ మెథడ్. ఎప్పుడైతే ప్రాబ్లమ్ ని చిన్నగా కట్ చేస్తామో మనకి అది ఈజీగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినట్టు అయిపోతుంది అనమాట. అందుకని బ్రాంచ్ అండ్ బౌండ్ అల్గోరిథం అంటారు. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ ద ర్యాండమైజ్డ్ అల్గోరిథం. ఈ ర్యాండమైజ్డ్ అల్గోరిథం ముందుగానే ఇన్పుట్ ని అవుట్పుట్ ని గెస్ చేస్తూ చేస్తారు, దాన్ని ర్యాండమైజ్డ్ అల్గోరిథం అంటారు.
సో ఈ అల్గోరిథం లో ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ ఇవ్వాలి, ముందుగానే ఒక ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేయాలి, చేసి ఆ రిక్వైర్డ్ అవుట్పుట్ కూడా మనమే ట్రై చేయాలి. అలాంటి దాన్ని ర్యాండమైజ్డ్ అల్గోరిథం అంటారు. ఈ అల్గోరిథం ఎప్పుడూ కూడా డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్ లోకి కూడా యూజ్ చేస్తారు. సో దిస్ ర్యాండమైజ్డ్ అల్గోరిథం ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిటర్మినిస్టిక్ అల్గోరిథం అంటారు. అంటే ముందుగా డిటైర్ చేసేస్తున్నారు, ఇది నేను ఇచ్చే ఇన్పుట్, ఇది నేను ఇచ్చే అవుట్పుట్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నాం అనమాట. ఓకేనా, అది వస్తుందో లేదో తర్వాత, కానీ ముందుగానే గెస్ చేసేదాన్ని ర్యాండమైజ్డ్ అల్గోరిథమ్స్ అంటారు. ఓకే, ఈ అల్గోరిథం ఎప్పుడూ కూడా మనం రాసేటప్పుడే ఇన్పుట్ ని యాడ్ చేస్తూ ర్యాండమ్ గా వాల్యూస్ ఇలా ఉంటాయని చెప్తూ సింప్లిఫై చేసే అల్గోరిథం ని ర్యాండమైజ్డ్ అంటారు. కానీ ఇది బేసికల్ గా ఎక్కడో యూజ్ చేస్తాం, జనరల్ గా అయితే అంత యూస్ఫుల్ అయితే కాదు మనకి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్తా బ్యాక్ ట్రాకింగ్ అల్గోరిథం అంటారు. బ్యాక్ ట్రాకింగ్ అంటే అర్థం ఏంటి, వెనకాల ఉండి థింక్ చేసేవాడు అనమాట. అంటే ప్రాబ్లం ముందుగానే ఇది వస్తుంది అని మనము ఎక్స్పెక్ట్ చేసి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి, ఆ ప్రాబ్లం అందులోని ఎర్రర్స్ రిమూవ్ చేయడానికి ముందుగానే గెస్ చేయడం, ఇలా వస్తుంది ప్రాబ్లం గెస్ చేయడం, అలా చేసేదాన్ని మనము బ్యాక్ ట్రాకింగ్ అల్గోరిథమ్స్ అంటారు. ఓకే, నౌ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ for using data structures. Okay, so చూసారు కదా వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్ అండ్ వాట్ ఆర్ ద అల్గోరిథమ్స్. ఇవాళ ఫస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ లో మనము ఒక ఐడియా రావాలి, ఓవర్ వ్యూ రావాలి, డేటా స్ట్రక్చర్స్ అంటే ఏం యూజ్ చేయాలి ఏంటి అని డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, సో డేటా స్ట్రక్చర్స్ లో టైప్స్ చూస్తాము, చూసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాము, మెమొరీ ఎలా యూజ్ చేయాలి, దాని తర్వాత ఎన్ని టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, డేటా స్ట్రక్చర్ ప్రాబ్లమ్, ఇవి చూస్తాం. నెక్స్ట్ క్లాస్ లో డేటా స్ట్రక్చర్స్ లోకి ఎంటర్ అయిపోదాము అండ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, నౌ ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మెనీ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే నాకు ఇంకా తెలుస్తుంది ఎస్ మై క్లాసెస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ మెనీ అని నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.